అయ్యో మేము అక్కడెందుకు చావలేదు, అక్కడ చచ్చినా బాగుండేదే అంటే వాళ్ళు దేవుని మాట నమ్మట్లా. దేవుడు ఏమంటున్నాడు వాళ్ళకి? మీరు 13వ అధ్యాయం 14వ వచనం మీరు అధ్యాయాలు 2 చదివితే దేవుడు అన్నాడు అక్కడ, నేను కానాను వారికి ఇస్తున్నాను, వీరు చూసి రండిరా అన్నాడు. అంతే. సామాన్యంగా ఒకళ్ళు చెప్పామనుకో, వాళ్ళంటేనే ఇష్టంలే అన్న మాట్లాడతారు జనాలు. అందుకని వీళ్ళ సంగతి బాగా తెలిసి, అబ్బాయి 12 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 12 గోత్రాల్లో గోత్రానికి ఒకటి చొప్పున వెళ్ళి నేను నీకు ఇవ్వాలనుకున్న కానాను దేశాన్ని మీరు చూసిరండి. అది ఎంత శ్రేష్టమైందో, అది ఎలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశం నేను చెప్పడం కాదు, మీరే కళ్ళారా చూడండి, నేను మీకు ఇస్తాను అబ్బాయి అని చెప్పి చూసిరమ్మంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది విశ్వసించారు, ఎంతమంది విశ్వసించలేదు? కాలేబు యెహోషువలు మాత్రమే విశ్వసించారు, ఇది మనం జయించగలుగుతామని. మిగిలిన 10 మంది ఏమన్నారు? మనం దాన్ని జయించలేమన్నారు. అంటే వాళ్ళలో అక్కడున్న సిట్యువేషన్ చూశారు, అక్కడున్న మనుషుల యొక్క దేహదారుడ్యాన్ని చూశారు, వాళ్ళకున్న ఆ యొక్క పర్సనాలిటీని చూసి, ఆ నెఫీలుల సంతతం చూసి వాళ్ళ కళ్ళకి మేము ఎలా ఉన్నాం, మిడతల్లాగా ఉన్నామని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళు భయపడి వచ్చిన దాన్ని బట్టి వీళ్ళతో వచ్చి అమ్మో 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 అంటే ఈ బ్యాచ్ మామూలు బ్యాచా? ఎట్టేడి చెరుకున్నా సచ్చినోళ్ళు ఏడిచినట్టు ఏడుతున్నారు వీళ్ళు. 14వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏముంది? అక్కడ అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆయన నేను నెత్తినోరు కొట్టుకుని నాకు వద్దయ్యా బాబు అంటేనే దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. సరే, దేవుడు నన్ను ప్రేమించి ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు, పుట్టుకలోనే సావలసిన దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇన్ని రకాల ట్రైనింగ్లు ఇచ్చాడు ఫరో ఇంట్లో పెరగటానికి. అలాగే నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా మరి ఇవన్నీ 40 ఇయర్స్ కదా, ఇవన్నీ కూడా ట్రైనింగ్ దేవుడు ఇచ్చాడు. నా ఎడల ఆయనకున్న ఒక ప్రణాళిక అయి ఉంటుందని దేవుడు మాటకు విధేయత చూపించి, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు బాధ నిత్యంగానే చూశాను, మోషే నువ్వు కావాలంటే నేను ఎత్తుండయ్యన్నా సరే, నాకు తెలిసినే నాన్న నువ్వు నెత్తుడం సంగతి కలిసి, నువ్వు మంచి పనుడు అని చెప్పి దేవుడే ప్రేమించి అతనికి ఒక పని అప్పగిస్తే, ఒక బాధ్యత తీసుకుని తను దేవుని సన్నిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, దేవుడు నిజంగా వాళ్ళ విషయంలో ఎంత నిజంగా సహనము కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుని యొక్క మనసు అసలు మోషేకి మొక్కే కోపం వచ్చే అంత మనిషి. కానీ మోషేను గురించి సాక్ష్యం దేవుడు ఏం తెలుసా? భూమి మీద ఉన్న మిక్కిలి సాత్వికుడు. అంటే అంత కోపం ఉన్న వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు? దేవుని ఆత్మ అతనితో ఉన్నప్పుడు అతనిలో ఉన్న కోపం ఎడిపోయిందో లేదు తెలియదు అసలు. సామాన్యంగా ప్రార్థనకి కొంచెం ఆత్మీయంగా ఎదిగినాక మనకు కూడా కొన్నిసార్లు దేవుడు అలాంటి ఇస్తాడు. అది ఆత్మఫలం అంటారు దాన్ని. ఒకప్పుడు ఎగిరి ముక్కేసుకునే అంత కోపం, నోరు తెరిగితే బూతులు వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు అవన్నీ ఆగిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ప్రభువు ఉంటే ప్రభువును గణపరిచే మనసే దేవుడు నీలో పెడతాడు. నీ హృదయంలో కనుక అపవాది ఉంటే అపవాది చేష్టలే కనపడతా ఉంటాయి. అందుకనే మన యొక్క జీవితంలో ఎవరున్నారో కూడా అది ఎలా తెలుస్తుందంటే మన బ్రతుకు మూలంగా తెలుసు, మన క్రియల మూలంగా తెలుసు. అందుకని మనం కొన్నిసార్లు మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలోకి వచ్చినా, మనం దేవుని ఎదుట మనం అన్ని విషయాల్లో కూడా పరీక్షించుకోవాలి. ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు చూడు ప్రభా. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలనుకుంటే ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం లేని ప్రతి స్వభావాన్ని కూడా మనం ప్రభు పాదాలకి వెళ్ళి మనం కడుక్కోవాలి. ప్రభా, నన్ను క్షమించు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో తీసివేయి ప్రభా. నాలో ఇలాంటి అవిశ్వాసం కనపడుతుంది కొన్నిసార్లు. నాలో కొన్నిసార్లు ప్రభా నేను నమ్మలేనట్టుగా ఇన్ని కార్యాలు చూసి కూడా నేను ఇలాగ నేను ఇంకా శోధిస్తున్నాను ప్రభా. నీ మందిరానికి వస్తూ కూడా వాక్యం వింటూ కూడా కనీసం సెన్సలేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావు. ఆ నీలో ఆ పశ్చాత్తాపం రాలేదంటే కుక్క దులుపు నిలిపోయినట్టుకు వెళ్ళిపోతావు అంతే.
కుక్క పొయ్యిలో పడుకుంటుంది, ఎచ్చగా పడుకుంటుంది. పొద్దున్నే లేచి టామీ అనగానే అది వెళ్ళిపోద్ది, కుక్క దులుపుని వెళ్ళిపోద్ది. అంతే అంతే, కుక్క దులుపుని వెళ్ళిపోవటమే తప్ప అయ్యో కనీసం ఈ రోజున నా యొక్క జీవితంలో దేవుని మహింపరచలేకపోయానే, దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర నేను గడపలేకపోతున్నానే. నిజమే, దేవుడు నన్ను చూసి ప్రభా నీ ఎదుట నేను ధైర్యంగా నిలబడగలిగిన విశ్వాసం నాలో కనపడతలేదు ప్రభా అని చెప్పగలిగిన ఆ ప్రార్థన మనలో వస్తుందా? ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయారు అంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అవిశ్వాసము చేతనే అని ఉంది. ఎలాగంట? దేనివల్ల వెళ్ళలేకపోయారంట? అవిశ్వాసం చేతనే. అంటే మీరు 19వ వచనం చదవచ్చు, మీరు అక్కడ చూస్తే మీకు అర్థం ఉంది. 18, 19 చదువున హెబ్రీ పత్రిక 3. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేదు. అది అంటే చాలా మంది కూడా ఈ రోజుకి కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోవట కారణం ఏంటి తెలుసా? అవిశ్వాసమే. వాళ్ళకి నమ్మరు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో యవనస్తుడు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేనేం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి మరి ఆజ్ఞలు పాటిస్తానని బాల్యమని కూడా చేస్తాను. ఎప్పటికీ అనుమానం వచ్చింది, అయ్యా మరి నాకేమన్నా చెప్పు, నాలో ఇంకేమైనా తేడా ఉంటే నీకు అన్నీ తెలుసు కదా అంటే, నీ మనసులో కొంచెం డబ్బు మీదే ఉందయ్యా, దాన్ని అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. మరి వెంబడించు అన్న తర్వాత అతనిలో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడా లేకపోతే ప్రభువుని వెంబడించాడా? ఎందుకు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు? తన విశ్వాసం అంతా ఎక్కడుంది? పైసామే పరమాత్మ హై. ఈ రోజున డబ్బు ఉంటేనే అంతా ఉంది, డబ్బు లేకపోతే లేదు. నిజమేనండి. ఈ రోజున మనుషులు డబ్బుకి వాల్యూ ఇస్తున్నారు. ఈ రోజున కొంతమంది డబ్బు 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 అనుకోవచ్చు. ఒకటి, ఈ రోజున మనము మన జీవితంలో మన క్రియలే మన ఎంట వస్తాయి కానీ మన డబ్బు మనతో రాదు. ఈ రోజున మనం విన్నాను అనుకోవచ్చు, భూమి మీద మనం కొంచెం సౌఖ్యం జీవించడానికి ఆ డబ్బు మనం వాడుకుంటాం తప్ప డబ్బు మనతో రాదు. వస్తుందా? రాదు. ఈ మధ్య వాళ్ళు చనిపోయారు. నాకు అనుమానం వచ్చింది, పెట్లో ఏమైనా వేసారా అని అడిగాడు. ఏంటిది? దేంటో పెట్లో ఏమైనా వేసారా అన్నాడు. ఎందుకు? మన సంగతి తెలుసుగా నాకు. మనం ఏం చేస్తాం తెలుసా? సెంటు కొడతాం కసకసకని. చచ్చిపోయినప్పుడు కలరవండలో అవసరమైతే ఉప్పు వేస్తారు. వాళ్ళు ఏం వేసి తెలుసా? సీసాలు ఊడదీసి దేంటో వాళ్ళంతా టెక్నాలజీ మారిపోయింది అనుకున్నారు వాళ్ళు. అంటే చూడండి, ఈ రోజున ఒక వ్యక్తి యొక్క నిజంగా ఆ కల్చరు ఎలా ఉంటుందో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంత నా తరం వరం వాళ్ళని ఇసిగిపోయాను నేను. ఎన్నిసార్లు చెప్పినా లోపన్నాడు. నిజంగా ఎన్నిసార్లు చెప్పినా వాక్యం అనేది కొంచెం కూడా లోపలికి వెళ్దాం. కొన్నిసార్లు వాళ్ళకి ఆ గ్రహింపే ఉండదు. దేవుని రాజ్యమునకు నేను హక్కుదారుడుగా ఉండాలంటే ఎలా ఉండాలనే ఆలోచన కూడా కనీసం భూమి మీద వాళ్ళ బ్రతికున్న దినాల్లో ఒక్కసారి కూడా వాళ్ళకి అడగటానికి అవకాశం కూడా ఉండదు, తరుణాలే ఉండదు. వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడ యువతి అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడితో ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్న వ్యక్తితో ఏమన్నాడు దేవుడు? ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవడ యువతి. కనీసం కొంచెం కూడా ఆలోచన లేకోకుండా, కనీసం దేవుని సన్నిధిలో నేను వెళ్ళాలని, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యమే నేను వింటున్నానే, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానే, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది రక్షణ అనుభవం ఉండాలి, బాప్టిజం ఉండాలి, బల్లారాధనలో నేను పొందపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేను అన్న సంగతి కూడా కనీసం మనసులో కూడా తీసుకోలేని పరిస్థితి ఈ రోజున. వాళ్లే కాదు, నేటి సమాజం కూడా ఈ రోజున అలాగే ఉంది. అవునండి. ఎందుకంటే
వాళ్ళు దేవుని మాట నమ్మలేదు, వాళ్ళు అవిశ్వాసం చేతనే వాళ్ళు అలాగే మాట్లాడారు. మరి దావీదు గొల్లియాతును చూసినప్పుడు మిగతా ఇశ్రాయేలులాగా భయపడ్డా? చాలా చిన్న కుర్రాడు కదా, ఎలా జయిస్తానని చెప్పాడు? తన విశ్వాసము తను నమ్ముకున్న దేవుని మీదే. అవును, తను దేవుని మీద అంతగా విశ్వాసం ఉంచాడు కాబట్టి యుద్ధం నేను కాదు, నా దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తానని విశ్వాసం ముందుకెళ్ళాడు. అంతే. ఈరోజు నా ఎరుకోని ఎలా జయించారు? విశ్వాసం ద్వారానే. ఈ రోజున మన ఆత్మీయ యాత్రలో కూడా మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మొదట మనలో విశ్వాసం ఉండాలి. హెబ్రీ పత్రికలో అందుకే రాశాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమో. ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదట మనలో విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టడుగా ఉండలేము. విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావంటే దేవుని మాట నమ్ముతావు. విశ్వాసం ఉంటే దేవుని చిత్తము చేస్తావు. అవునండి, దేవుడు అంటున్నాడు వీళ్ళ గురించి బాధపడుతూ మాట అన్నాడు అక్కడ సంఖ్యాకాండం 14:11 చదువు. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించుదనని మోషేతో చెప్పగా. అది చాలు. పోతే దరిద్రం పోద్ది అనుకునేవాళ్ళు మనమైతే. మోషే అటల్లా అలా చేయొద్దయ్యా. అలా చేస్తే గనక ఒకవేళ వాళ్ళ దేవుడు వాడిని నడిపించలేక వాళ్ళ అరణ్యంలోనే చంపేశాడని వాళ్ళు అలాగ అనుకుంటారయ్యా. నువ్వు అలా చేయొద్దు. ఒకవేళ అలా గనక నువ్వు ఏదైనా హాని చేసే లెక్క అయితే నా పేరు జీవగ్రంథంలో తీసేయని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట ఎంత ఏడ్చాడు, ఎంత కన్నీరు గార్చాడు తెలుసా? ఈ రోజున సంఘముగా మనం కూడా చేయవలసింది అదే. మన కుటుంబంలో కానీ మన బిడ్డల్లో కానీ సంఘములో కనుక ఎవరైనా చెడిపోతే, ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు, నువ్వు వాళ్ళ తీర్పు తీర్చుదని ఇప్పుడు ప్రార్థన చేయొద్దు. ప్రభా క్షమించు, వాళ్ళని క్షమించు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఆ ప్రేమ, యేసయ్య ప్రేమే మనము ఉండాలి. అందుకని అంతము వరకు కూడా ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా అదే ప్రేమ చూపించమని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే మన బిడ్డల విషయంలో, ప్రభా చిన్నోడు ప్రభా తెలియకాని మనం వాడిని ఎలాగైతే అమ్మ దెబ్బలు కొట్టినా ఏం చేద్దాం మళ్ళీ జండు మోరాయిషాడికి లేగు అన్నం తిను అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తుంది? నాకు వద్దు అంటాడు. లేగో ఆమ్లెట్ వేసేలా తిను అని మళ్ళీ ఎట్టా కొట్టాడికి అన్నం ఆమె పెట్టేది అన్నం పెడదామ్మా. అవునండి, ఈ రోజున తల్లిదండ్రులను మించిన ప్రేమ యేసయ్యండి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పాదాల దగ్గర గడుపుతూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని పరిచర్లో ఉంటూ, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉండి దేవుని ఎరగనట్టుగా మనం జీవించిన దేవుడు ఇంకా కృప చూపుతున్నంటే మనకు ఆయన దీర్ఘశాంతం గభిస్తున్నాడు ఆయన. అవునండి, 1-2 నోవా దినంలో కూడా 120 సంవత్సరాలు వాళ్ళ ఆత్మస్వరూపికి వారి మధ్యకి వెళ్ళి దేవుడు వాళ్ళకి ప్రకటించాడండి. కొన్నిసార్లు ఆయన ప్రేమ, కొన్నిసార్లు ఆయన వాత్సల్యం చూస్తే ప్రభా ఎంత గొప్ప ప్రేమ అయ్యండి, ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా. ఈరోజు నా ప్రేమను, ఆయన కృపను మనం తృణీకరించేవారుగా మనం ఉండొద్దు. దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు, అందుకనే మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమించి మనతో మాట్లాడేది. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని, రేపు త్వరలో యేసుప్రభు రానై ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రాకడలో మనం అందరం ఎత్తబడాలని దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఏదో తెలిసో తెలవకో పొరపాటు చేస్తే ప్రభా నన్ను క్షమించు, ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా ప్రభా కుక్క తన వాంతి తిరిగినట్టుగా నేను అలా వెళ్ళను ప్రభా అని నువ్వు నిజంగా యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడతాడు. అలా అనుకోకుండా చూద్దామని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వక సద్విని చేసుకో. యాకోబు అన్నాడు, రేపేం సంభవించునో మనకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు ఇంతలా ఉండి అంతలా ఉంటారు కదా. చిన్న వయసులోనే
హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి వాళ్ళు. ఇలా వెళ్ళిన వాళ్ళు అలా యాక్సిడెంట్ చచ్చిపోతున్నాడు ఎంతోమంది ఉన్నారు. బస్సు ఎక్కిన క్షేమం లేదు, రైలు ఎక్కిన క్షేమం లేదు, విమానం ఎక్కిన క్షేమం లేదు. ఈ రోజున దేవుడు మనల్ని క్షేమంగా మనల్ని కాపాడుతున్నాడంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. నిజమే, దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు నిన్ను తప్పించే ఆ రోజు వరకు నువ్వు సిద్ధపడాలి. ఈ రోజున లోకంలో మనుషులు ఎవడికి నచ్చినట్లుగా వాడు బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు ఎందుకు మనకు తరుణాలు ఇస్తున్నాడో తెలుసా? ఆ దినమందు వాళ్ళు నమ్మక వాళ్ళ అవిశ్వాసంతో వచ్చి అనేక మందిని కూడా వాళ్ళు అవిశ్వాసులు చేయటం మాత్రమే కాదు, వాళ్ళు నిజంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 14:22 చదువునాను ఒకసారి. వాళ్ళు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. ఎవ్వరు కూడా వాళ్ళు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వాళ్ళు ఎవడు కూడా చూడడు. ఒకసారి 2 సార్లా? పెద్దోళ్ళ మాట అంటారు, మనిషికి ఒక మాట అంట. 10 సార్లు ఎన్ని తరుణాలు ఇస్తున్నాడు తెలుసా? ఈ రోజున నీ ఆత్మీయ యాత్రలో దేవుని యొద్దకు వస్తూ దేవుని పాదాల దగ్గర గడుపుతూ కూడా ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇవ్వాల, ఎన్ని సార్లు నీకుతో మాట్లాడాల దేవుడు. చెప్తే మేము మార్చుకునే వాళ్ళంగా ఎన్నిసార్లు. ఒకటి, ఆ దినమందు దేవుడు మాట వినక 10 సార్లు వాళ్ళని దేవుడు శోధించినప్పుడు దేవుడు వాళ్ళ ఎడల ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎన్ని రోజులైతే మీరు ప్రయాణం చేసి వచ్చారో రోజుకు ఒకళ్ళు చొప్పున, అక్కడ మీరు 34వ వచనం చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోషణ శిక్షను భరించి నేను మిమ్మును రోజు వేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. చూసారా? మళ్ళా మీరు మళ్ళీ వెనక్కి ఎర్ర సముద్ర మార్గం గుండా వచ్చారో మళ్ళా అదే అరణ్య మార్గం గుండా, మళ్ళా సముద్రం పక్కన అరణ్య మార్గం గుండా మీరు వెళ్ళిపోయాడు. ఒక్కొక్క రోజు ప్రయాణాన్ని 1 సంవత్సరం చొప్పున వాళ్ళకి కేటాయించాడు. అక్కడక్కడే అరణ్యంలో తిరుగుతూ వాళ్ళు చేసిన దోషశిక్షణ బట్టి, అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాళ్ళు విసిగించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు వాళ్ళు శోధించి 40 సంవత్సరాలు దేవుని కార్యాలు కళ్ళారా చూసి కూడా వాళ్ళు, దేవుడు అన్నాడు, ఈ తరం వారి వల్ల నేను ఇసిగిపోయానని చెప్పేసి వీళ్ళు నా విశ్రాంతిలోకి ప్రవేశింపరని ప్రమాణం చేశాడు దేవుడు. ఇవన్నీ పౌలు గారు మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇవన్నీ పౌలు గారు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ప్రభు ఒక మాట చెప్పారు. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. లోకాసు వార్త 13:2 23-24 వచ్చిన చదువుదాం. అక్కడ ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమునందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారు మిమ్ముని ఎరుగునని వారితో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. దేవుని క్రమం లేని వాళ్ళందరూ అక్రమం ఉన్నట్టే. అందుకని ఇరుకు ద్వారాను ప్రవేశించడానికి ఏం చేయమన్నాడు? నిద్రపోమన్నాడా? ఏమన్నాడు? పోరాడాల. ఎవరితో? అత్తతోనా? తోడుకోళ్ళతో కాదు. ఇరుకు ద్వారాను ప్రవేశించాలంటే నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నీకు వచ్చే శోధన జయించాలంటే మోకాళ్ళు వేసి, ప్రభా నేను నీకు బిడ్డనయ్యా, నీ కుమారుడయ్యా, నీ కుమార్తెనయ్యా, నీ బలలో పాలు పంపులు పొందే అర్హత నాలో లేదు ప్రభా పాపిని ప్రభా నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుని ఏడ్చి ఆ భక్తిలో మనం ఎదగాల.
టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా అనుకోద్ది ఏది కూడా. దేవుని రాజ్యములకు వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉండాలి. ఆ రోజున కనాను చూడటానికి 10 మంది వాళ్ళ అవిశ్వాసంతో మాట్లాడి, వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క మాటలను బట్టి, కార్యాలు కళ్ళారా చూసి, అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళతో కఠినంగా మాట్లాడాడు. వీళ్ళకి నా విశ్రాంతిలో ప్రవేశించరు. మరి ఇద్దరు గురించి చెప్పాడు. ఎవరాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరు మాత్రమే. ఆ తర్వాత 20 సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్నవాళ్ళు, వాళ్ళతో మాత్రమే కనాను మళ్ళా ప్రయాణం కొనసాగింది. మరి ఈలోపు ఏమైపోయింది తెలుసా? అవిశ్వాసంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు అరణ్యములోనే వాళ్ళు అక్కడక్కడే తిరిగారు. వాళ్ళు చేసిన దోష శిక్షణ బట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. మనం అలా రాలిపోవటానికి కాదండి. మనం అలా నశించిపోవటం దేవుడి చిత్తము కాదండి. దేవుడు విశ్వాసంతో మనం ఉండాలంటున్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు తెలుసా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుతాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది దేవుని మాట విని అన్నాడు అక్కడ. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి వెళ్తాడు? జీవములోనికి దాటి ఉంటాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి దేవుని మాట వింటున్నామా? మనం లోకవస్తుల మాట వింటున్నామా? ఈ రోజున దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం దేవుని మాట మనం వినాలా. అందుకని ఆత్మ చెప్పు సంగతులు అంట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఈ లోకంలో ఎన్నో శోధలు వస్తాయి. మనిషి అన్నాక ఏదో ఒక రకమైన పోరాటాలు కూడా మనం వెళ్ళాల్సిందే. కానీ ఆత్మీయ పోరాటంలో మనము దేవుని కొరకు నిలబడాలని ఒక సంకల్పం మనలో ఉండాలి, కసి ఉండాలా. అపవాది నిన్ను శోధిస్తాడు. వాడు శోధించినంత మాత్రాన మనం లోబడిపోకూడదు. నేను ప్రభు బిడ్డను, దేవుని కొరకు నిలబడతాను, ఒక మొర్దెకాయలాగా తీర్మానం చేసిన వాళ్ళు ఉండాలి. నిజమే, నేను యూదుడను, నేను అలాంటి పని చేయను, అలా చెప్పగలిగిన విశ్వాసం మనలో ఉండాలి. నిజమే. ఈ రోజున పెద్దోళ్ళు అంటారు, కాయకాయ కలకాలం బతికే కన్నంట హంసయ్యే కొద్దికాలం బ్రతికి చాలు. ఈ రోజున నలుగురికి అసహ్యం పుట్టించేటట్టుగా మన బ్రతుకులు ఉండకూడదు. మనల్ని చూసినప్పుడు అరే అన్నలాగా ఉండాలిరా, అక్కలాగా ఉండాలిరా. అవునండి. అందుకనే పౌలు అంటాడు, విశ్వాసంతో తిమోతితో ఈ మాట అంటాడు, విశ్వాసంతో మాట్లాడాలన్నాడు, మాదిరిగా ఉండాలని. మొదటి అధ్యాయంలో చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారు చక్కటి మాట అంటాడు తిమోతితోటి. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అది విశ్వసించబో వారికి ఎలా ఉండాలంటే, మనము ప్రార్థనకు వస్తున్నాం, మనము పాటలు పాడుతున్నాం, మనము ఆరాధన చేస్తున్నాం, మనము క్రొత్త వారికి మాదిరికరంగా ఉండాలి తప్ప మనం ఇతరులకు అడ్డుబండకు ఉండకూడదు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంట? అవిశ్వాసము చేతనే. ఎలా అంటే దీనికి వాళ్ళు అవిశ్వాసము చేతనే వాళ్ళు ప్రవేశించలేదు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ మనకు విశ్వాసం ఉంటే దేవుని చిత్తం చేస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనతో మాట్లాడే ఎందుకంటే, ఈ లోకములో ఈ యొక్క కానాను సాదృశ్యం ఏంటంటే పరలోక రాజ్యము, పరమ కానానుకు కూడా నువ్వు చేరాలంటే, ఆ దేవుని రాజ్యములో యుగయుగాలు నువ్వు దేవునితో ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలా. ఆ దినమందు 40 సంవత్సరాలు ఎన్నో కార్యాలు చూసి దేవుడు వాళ్ళ వల్ల విసిగిపోయినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ కూడా నీ వల్ల నా వల్ల దేవుని నామానికి అవమానకరంగా ఉండదు. అలానే చర్చికి వెళ్తారండి వీళ్ళందరూ. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని తల దించుకుని ఎదురు చేస్తున్నావా? నిన్ను తలెత్తాలంటే నువ్వు తల ఎత్తేవాడుగా ఆయన ఉంచు. అందుకని ఆయన ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ జీవితంలో దేవుని ఎప్పుడు ఘనంగా ఇస్తావో, దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడైతే వస్తావో
పౌలన్నాడు, నేను హింసగుణ దోషగుణ హానికడే, నన్ను ఆయర్ల కనికరించింది దేవుడు. తెలియక మనం బ్రతికాము, తెలియక ఇదివరకు జీవించాం. మళ్ళీ ఆ మురికి వద్దు ప్రభా, నీకోసం నేను బ్రతుకుతానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ రోజైనా జక్కేలాగా నేను క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజుకైనా నీ బ్రతుకును మార్చుకుంటాను ప్రభా, నీకోసం నేను నిలబడతాను ప్రభా అని నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుంది. లేదా రోగాలు, అవమానాలు ఇలాంటివే మనం ఎదుర్కోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు చూచుతున్న దేవుడు. దేవుడు మన జీవితంలో మనం ప్రేమించే మనతో మాట్లాడే దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఆయనతో యుగయుగాలు ఉండాలని. తెలిసో తెలవకో ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు. ఆ చిన్న ఒప్పుకో, సరి చేసుకుందాం, దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం. ప్రభా, తెలియక గ్రహింపు లేకుండా అయ్యా నేను చేసిన పొరపాటు నన్ను క్షమించు. నీ కుమారుడు అనిపించడం యోగ్యుని కాదయ్యా, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందయ్యా. అయ్యా నేను నీ కుమారుడు అనిపించట, నీ కుమార్తె అనిపించే యోగ్యత నాలో లేదు ప్రభా, నన్ను క్షమించంటే దేవుడు నిన్ను మళ్ళా ప్రేమించి నీకు ప్రశస్తమైన వస్త్రం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన ఆధిక్యతను మళ్ళా దేవుడిచ్చి నీకు మళ్ళా ఉంగరాన్ని ఆధిక్యత ఇచ్చి ఆయన కుమారుడు కానీ కుమార్తెకి చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, దేవుని సన్నిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఆ దినమందున కనానుకు వాళ్ళు ప్రవేశించరని వాళ్ళతో ప్రమాణం చేసినట్లుగా ఈ రోజున ప్రభా మా యొక్క ఆత్మీయాత్రలో వెళుతున్నప్పుడు ప్రమకానానుగా నిత్య రాజ్యమునకు మేము వెళ్ళటానికి మాలో ఎక్కడ ప్రభా నేను పరికను శోధించే వారికి ఉండని వద్దయ్యా. ఎందుకంటే ఆ దినమందు వాళ్ళు ప్రభా పరిస్థితులను చూశారు, మనుషులను బట్టి చూసి అయా అవిశ్వాసం చేత వాళ్ళు ప్రవేశించలేదన్నావు. కొన్నిసార్లు ప్రభా నాయన వాళ్ళకు నాయనా నీ మాట వినకోకుండానే వాళ్ళు ప్రభా ఆ పాపం వల్లే భ్రమలో వాళ్ళు బ్రతికేరు ప్రభా. తండ్రి, ఈ దినమందు కూడా ఇంకా ఆ యొక్క లోకము పాపం అనే భ్రమలో మేము ఉండకోకుండా అయ్యా నీ ఎడల ప్రభా నువ్వు కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రభా నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయమని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెబుదాం, ప్రభా నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా అంగీకరించు. అయ్యా ఆ యొక్క కుమారుడు మళ్ళా తిరిగి ప్రభా పరలోకం విరోధము నీకు విరోధంగా నీ పాపం చేశానయ్యా, నీ కుమారుడు అనిపించడం యోగ్యుడని కాను ప్రభా అంటూ నన్ను క్షమించమని నీ సన్నిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యా మళ్ళా అతన్ని ప్రభా ప్రేమించి ప్రభా దూరం ఉన్నప్పుడే అతని ఎడలను కనికరించి ప్రభా అయ్యా ముద్దు పెట్టుకుని ఎలాగైతే నువ్వు మళ్ళా కుమారుడుగా అంగీకరించి ప్రభా అతని మళ్ళా తిరిగి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చావు ప్రభా. అయ్యా అతని మళ్ళా తిరిగి ప్రభా ఉంగరాన్ని ప్రభా చెప్పులు అన్నీ కూడా ఇచ్చి ప్రభా కుమారుడుగా నువ్వు చేర్చుకున్న దేవుడు ప్రభా. అవునయ్యా నీ ప్రేమ వందనాలు ప్రభా, నీ ప్రేమ వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎవరు కూడా నీలా ప్రేమించేవారు లేరు ప్రభా తండ్రి నాయన. అవునయ్యా నువ్వెంత గొప్ప దేవుడు మాకున్న ప్రభా, నీ ప్రేమకు వందనాలు, నీ దీర్ఘశాంతకు వందనాలు. ఎన్నోసార్లు మాతో మాట్లాడుతూ ప్రభా మా ఆత్మీయాత్రలో మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రభా మాతో మాట్లాడుతూ వివరిస్తున్నందుకు వందాలతో ప్రభా. ఎందుకంటే యుగ యుగాలు ఉండే నిత్య రాజ్యమే సంపాదించుకోవాలి కానీ తుచ్చమైన వాటి కొరకు ఆశపడి అపవాది చేత శోధించబడి ప్రభా అయా నిత్య నరకానికి వెళ్ళటం కాదు ప్రభా. నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాలను సరి చేసుకునే వారిగా మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి నాయన నిజమే, తండ్రి తన కుమారులలో జాలి పడినట్లుగా మా ఎడల నువ్వు ఇంకనూ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నా బ్రతుకును బట్టి నా బిడ్డలకు మాదిరి లేని ఉండని వద్దయ్యా. నా బ్రతుకును బట్టి నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెలకు నీ మాదిరి లేని స్థితిలో నేను ఉండని వద్దు ప్రభా. దేవా పౌలు గారు చెప్పినట్లుగా విశ్వసించబో వారికి మాదిరికరంగా ఉండమని చెప్పినట్లుగా అయ్యా అనేక మందికి ప్రభా నేను మాదిరికరంగా ఉన్నట్లుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి ప్రభా. బలహీన కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్కూల్స్ కాలేజీకి బిడ్డలు సిద్ధపడుతుండగా వారిని కూడా మీరు కృప చూపించి ప్రభా మంచి కాలేజీలో చేరటానికి ప్రభా వారి చదువుల్లో వారికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కూడా మీరు తోడుగుండండి, సహాయం చేయండి. వ్యవసాయ రంగంలో కూడా మీరు తోడుగుండి ప్రభా. ఏ విత్తనాలు వేయాలో ప్రభా అన్ని విషయంలో నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఆర్థికంగా కూడా సహాయం చేయండి ప్రభా. నీ కృపాని క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా పంటలకు కావాల్సిన వర్షాన్ని కూడా మీరు పంపించే ప్రభా. నీ కృపలో జ్ఞాపం చేసుకుని ప్రభా. ఇక్కడ చేరున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి చిన్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా. ఈ ఆత్మీయ యాత్రలో మేము కూడా ప్రభా నాయన అయ్యా నిన్ను సంతోషపెట్టే వారికి ఉండాలి ప్రభా. ఎక్కడ నీ కోపం పుట్టించే వారికి ఉండక ప్రభా దేవా యుగ యుగాలు నీతో ఉండే నిత్య రాజ్యం సంపాదించిన కృప నాకు మా అందరికి దయచేయి. నీ దీవులతో మమ్మల్ని అందరూ కూడా పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్.